నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కౌంటింగ్ నేపథ్యంలో అల్లర్లకు చెక్, ధైర్యం నింపేందుకే మాక్ డ్రిల్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఉచిత కంటి వైద్య శిబిరాలు, కంటి చూపుకు పునర్జన్మ. ఆర్టీసీకి పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణ. డిఎం సుధాకరయ్య. వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియను రిటర్నింగ్ అధికారులు ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు అన్ని విధాలా పూర్తి స్థాయిలో సన్నద్ధం కావాలని జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి సగిలి షణ్మోహన్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని సమావేశపు మందిరంలో జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్ మరియు 172 చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులతో కలిసి 165 పుంగనూరు, 170 నగరి, 171 జిడి నెల్లూరు, 173 పూతలపట్టు, 174 పలమనేరు, 175 కుప్పం నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారులతో సమావేశమై కౌంటింగ్ నిర్వహణకు సంబంధించి సిబ్బంది నియామకం, సిబ్బంది ర్యాండమైజేషన్, కౌంటింగ్ సిబ్బంది శిక్షణ తరగతుల నిర్వహణ, కౌంటింగ్ హాల్ నందు వీడియోగ్రఫీ, సీసీ కెమెరాల ఏర్పాటు, నియోజకవర్గ స్థాయిలో శాంతి భద్రతల నిర్వహణ, కౌంటింగ్ కి రాజకీయ పార్టీల తరఫున ఏజెంట్లను నియామకం సంబంధిత అంశాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి మాట్లాడుతూ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి జూన్ 4వ తేదీన జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు అవసరమైన అన్ని ఏర్పాట్లు రిటర్నింగ్ అధికారులు బాధ్యతతో చేయాలని, కౌంటింగ్ నిర్వహణలో రిటర్నింగ్ అధికారుల పాత్ర కీలకమన్నారు. సజావుగా కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టాలన్నారు. కౌంటింగ్ సూపర్వైజర్స్, అసిస్టెంట్ సూపర్వైజర్స్, డేటా ఎంట్రీ ఆపరేటర్స్, మైక్రో అబ్జర్వర్లు, స్ట్రాంగ్ రూమ్ ఇన్ఛార్జ్ సిబ్బంది నియామకం పూర్తి చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు కేటాయించబడ్డ సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ చేసిన అనంతరం జిల్లా స్థాయిలో ఈ నెల 28న మొదటి విడత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో విడత శిక్షణ తరగతులు జూన్ 3న అబ్జర్వర్ల సమక్షంలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. రిటర్నింగ్ అధికారులు వారి నియోజకవర్గానికి సంబంధించి కౌంటింగ్ అసెంబ్లీ, పార్లమెంట్ విడివిడిగా జరుగుతుందని, అందుకు అవసరమైన పూర్తి సిబ్బంది నియామకాన్ని పూర్తి చేసుకోవాలని తెలిపారు. ప్రతి కౌంటింగ్ హాల్ నందు వీడియోగ్రఫీతో పాటు సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన కంప్యూటర్స్, ఇంటర్నెట్ సౌకర్యం, కౌంటింగ్ అవసరమైన టేబుల్స్, కుర్చీల ఏర్పాటు తదితర అంశాలన్నింటినీ సంబంధిత ఆర్వోలు ముందస్తుగా సరిచూసుకోవాలని తెలిపారు. సిబ్బందికి గుర్తింపు కార్డులను అందజేయాలన్నారు. పోటీలో ఉన్న అభ్యర్థులు కౌంటింగ్ కు సంబంధించి ఏజెంట్ల నియామకంలో రిటర్నింగ్ అధికారికి ముందస్తుగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో ప్రతి రౌండ్ వారీగా సమాచారాన్ని మీడియా సెంటర్ కు చేరవేసేందుకు సమాచార శాఖ తరఫున ప్రతి నియోజకవర్గానికి ఒకరిని నియామకం చేయడం జరిగిందన్నారు. నియోజకవర్గాల్లో శాంతి భద్రతల నిర్వహణకు రిటర్నింగ్ అధికారులు పోలీసు అధికారులతో సమన్వయం చేసుకుని ముందుకు వెళ్లాలన్నారు. కౌంటింగ్ కు ముందుగా విడుదలయ్యే ఎగ్జిట్ పోల్స్ నేపథ్యంలో జిల్లాలో ఎక్కడ శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తుగా అప్రమత్తంగా ఉంటూ ల్యాండ్ అండ్ ఆర్డర్ ను నిర్వహించాలన్నారు. సాధారణ ఎన్నికల కౌంటింగ్ కోసం ఎన్నికల కమిషన్ జిల్లాకు 5 మంది పరిశీలకులను నియామకం చేయడం జరిగిందన్నారు. సమావేశంలో డిఆర్ఓ పుల్లయ్య, అసిస్టెంట్ కలెక్టర్ హిమవంశి, రిటర్నింగ్ అధికారులు మధుసూదన్ రెడ్డి, వెంకటరెడ్డి, వెంకట శివ, చిన్నయ్య, మనోజ్ రెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ సందర్భంగా అల్లర్లు తలెత్తాయి. పోలీసులు తమదైన శైలిలో అల్లరి మూకల ఆట కట్టించారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన నిజమనుకుంటే పప్పులో కాలేసినట్లే. పొంగనూరు పట్టణం ఎన్టీఆర్ కూడలిలో శనివారం మధ్యాహ్నం పోలీసు శాఖ నిర్వహించిన మాక్ డ్రిల్. ఎన్నికల కౌంటింగ్ అనంతరం అల్లర్లకు చెక్ పెట్టేందుకు ఈ ప్రక్రియ నిర్వహించారు. వెళ్తే అల్లర్లు
జరిగే అవకాశం ఉందని నిఘా వర్గాల హెచ్చరికతో పోలీసులు అల్లరి మూకలను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియజెప్పేందుకు ఎన్టీఆర్ కూడలిలో నిర్వహించిన మాక్ డ్రిల్ ఆద్యంతం ఆకట్టుకుంది. కౌంటింగ్ తర్వాత తలెత్తే అవాంఛనీయ సంఘటనలను ఏ విధంగా అడ్డుకోవాలో కళ్లకు కట్టినట్లు చూపారు. అల్లరి మూకలను ఏ విధంగా సంఘటనా స్థలం నుంచి తరిమి కొట్టాలో ప్రదర్శించారు. విధ్వంసానికి ప్రయత్నించే వారిని అణచివేసి పరిస్థితులను అదుపులోకి తీసుకొచ్చేందుకు ఎలా నడుచుకోవాలో తెలియజెప్పారు. గాయపడిన వారికి చికిత్స అందించడం, సామాన్య ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడటం వంటి సన్నివేశాలు కట్టిపడేశాయి. వెళ్ళిపోండి వెళ్ళిపోండి.
పట్టణంలో పోలీసులు ఒక్కసారిగా మాక్ డ్రిల్ చేపట్టడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థం కాక కాసేపు హడలెత్తిపోయారు. జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు మాక్ డ్రిల్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, హింసాత్మక ఘటనలకు దిగినా ఉపేక్షించేది లేదన్నారు. జూన్ 6వ తేదీ వరకు 144 సెక్షన్ అమల్లో ఉంటుందని ఎస్పీ తెలిపారు. ఈరోజు మనం పొంగనూరు టౌన్లో మాబ్ ఆపరేషన్ దానికి సంబంధించి డ్రిల్ చేయడం జరిగింది. సో ఈ రకంగా మనం రాష్ట్రమంతటా కూడా ఎక్కడైనా సరే చెదురుమదురు ఘటనలు జరిగినా, లేకపోతే ఎక్కడైనా సరే అవాంఛనీయ సంఘటనలు జరిగినా, ఇప్పుడు కౌంటింగ్ జరగనున్న 4వ తారీఖు మనకి కౌంటింగ్ ఉన్నది. ఆ రోజు రిజల్ట్ ఎలా వచ్చినా సరే ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడానికి మేమంతా సంసిద్ధంగా ఉన్నాము అని అందరికీ తెలియజేయడం కోసమే దీనిలో భాగంగా ఈరోజు మనము మాక్ డ్రిల్ కండక్ట్ చేశాము. దీనిలో మనము ఎక్కడైనా సరే కౌంటింగ్ రోజు అవాంఛనీయ సంఘటన జరుగుతున్న ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే మా ఏవైతే సరే ఈ టీమ్స్ ఉన్నాయో ఫస్ట్ అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఉండే వాళ్ళని మనము హెచ్చరించడం జరుగుతుంది. హెచ్చరించిన తర్వాత కూడా వాళ్ళు అక్కడి నుంచి కనుక వెళ్లకుండా అన్లాఫుల్ అసెంబ్లీగా కనుక ఉన్నట్లయితే మనము ఇనిషియల్గా బాష్పవాయు ప్రయోగించడం జరుగుతుంది. దాని తర్వాత కూడా మాబ్ అక్కడ ఉన్నట్లయితే మన లాఠీ చార్జ్ చేయడం జరుగుతుంది. సో దీనికి అక్కడ ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ని కూడా మనం ఉంచుతాము, లాఠీ చార్జ్ చేస్తాము. దాని తర్వాత కూడా ఆ మాబ్ అనేది గేదర్ అయ్యి అక్కడే ఉన్నారు, నెక్స్ట్ అక్కడ ఏదన్నా సరే ప్రాపర్టీ లాస్, నెక్స్ట్ ప్రజలకి కూడా హాని కలిగిస్తున్నారు అని తెలిసినట్లయితే వాళ్ళ మీద మనము ఫైరింగ్ రబ్బర్ బుల్లెట్స్, నెక్స్ట్ అవసరమైన చోట ఈవెన్ బిలోని మనము ఫైర్ కూడా చేయడం జరుగుతుంది. మన ఉద్దేశం ఒకటే, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండడం. ఓల్డే రోజున కూడా చిన్న చిన్న చెదురుమదురు ఘటనలు తప్ప పెద్ద పెద్ద ఇన్సిడెంట్స్ ఏమీ జిల్లాలో జరగకుండా మేము అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది. ఇలానే మనం కౌంటింగ్ డే అండ్ పోస్ట్ కౌంటింగ్ డే కూడా ఎటువంటి ఘటనలు జరగకుండా ఉండడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాం. దీనిలో భాగంగానే ఈరోజు మనం మాక్ డ్రిల్ చేయడం జరుగుతుంది. ఇదే కాకుండా జిల్లాలో ఇంకా కొన్ని సెన్సిటివ్ కాన్స్టిట్యుయెన్సీస్, కొన్ని సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి, వాటిల్లో కూడా ఈ డ్రిల్ కంటిన్యూ చేస్తామని చెప్తున్నాను. మొత్తము మన కౌంటింగ్ అయిపోయి రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 2-3 డేస్ కంటిన్యూ అవుతుంది. ఎటువంటి ఘటనలు లేని పరిస్థితుల్లో మాత్రమే 144 వెనక్కి తీసుకోవడం జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరు గెలిచినా ఎవరు ఓడినా సరే ఎంసీసీ పీరియడ్లో ఎటువంటి అంటే ర్యాలీలు కానీ ఇవన్నీ చేయడం అనేది జరగదు. అవన్నిటికి కూడా ఎటువంటి పర్మిషన్స్ లేవు, అవన్నీ కూడా ఇల్లీగల్గా డిక్లేర్ చేయడం జరుగుతుంది. ఆదరిస్తున్న ప్రయాణికులకు డిపో మేనేజర్ సుధాకర్ అయ్య కృతజ్ఞతలు తెలిపారు. పొంగనూరు డిపో నుంచి రాయచోటి, మేటిమంద, కలికిరి, ముల్బాగల్, దొడ్డిపల్లి, తిరుపతి బస్సుల్లో మే 15వ తేదీ వరకు ప్రయాణించిన ప్రయాణికుల టికెట్లలో లాటరీ పద్ధతి ద్వారా బహుమతులు పొందిన మనోహర్, నాగమణిలకు శనివారం ఆర్టీసీ డిపోలో మేనేజర్ బహుమతులు అందజేశారు. ప్రజలు సురక్షిత ప్రయాణానికి ఆర్టీసీని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో ట్రాఫిక్ సూపర్వైజర్ సంధ్య, మెకానికల్ సూపరింటెండెంట్ రాధాకృష్ణ సిబ్బంది పాల్గొన్నారు. వయోపరిమితి లేకుండా కంటి జబ్బుతో బాధపడుతున్న వారికి పరీక్షలతో పాటు ఉచితంగా ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు శిబిరం నిర్వాహకులు తెలిపారు. పొంగనూరు పట్టణంలోని విశ్రాంత ఉద్యోగుల భవనంలో శనివారం నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి అపూర్వ స్పందన లభించింది. శంకర్ నేత్రాలయ చెన్నై వారి హాస్పిటల్కు సంబంధించి డాక్టర్ మురళీకృష్ణ కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన 30 మందిని ఆపరేషన్లకు ఎంపిక చేశారు. ఏం తెలియదు. ఈ నామాలు ఉంది, ఏం పక్కుందమ్మా నామము? నామం ఏం తెలుస్తుందా? తెలియదు. ఏళ్ళేవి
ఇప్పుడెంత మసక్గా తెలిసాక చెప్పాలి, మబ్బుగా తెలిసాక చెప్పాలి. ఏం తెలియదా? ఇప్పుడెంతమ్మా? ఇప్పుడెంత? ఇప్పుడు హుషారే తెలుస్తాడు. ఇప్పుడెంత చెప్పండి. ఇప్పుడెంత? ఇప్పుడు 3. ఇక్కడ చూసుకోండి. ఏం తెలియదా? చూసా బాగా ముదిరిపోయింది సార్. అవును ఎందుకు చూడు, ఏం లేదు, మోసపోతుంది. పొర ముదిరిపోయింది బాగా. మంచి కనబడుతుంది. అట్లా మూసుకొని పిడికన్నా నాన్నట్టు ఏం లేదు, నాన్నట్టుగా తెల్లదా. ప్రతి నెల 4వ శనివారం ఉచిత కంటి వైద్య శిబిరం జరుగుతుందని, కంటి జబ్బులతో బాధపడుతున్న వారు సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు కోరారు. మేము చేపడుతున్న సామాజిక సేవా కార్యక్రమాలను ప్రసారం చేసి ప్రజలు సద్వినియోగం చేసుకునే విధంగా చేస్తున్న కేసీటీవీ యాజమాన్యానికి ఈ సందర్భంగా విశ్రాంత ఉద్యోగులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మునుస్వామి మొదలియార్, దిలీప్ కుమార్, వెంకటపతి, దొరస్వామి, చంగారెడ్డి, రామకృష్ణారెడ్డి, సుబ్బరామయ్య, శ్రీనివాసన్, గోవిందు, ఆనంద జట్టి, బలరాం జట్టి, చంద్రశేఖర్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. థియేటర్ వెనుక భాగంలో విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ప్రతి నెల 4వ శనివారము శంకర్ నేత్రాలయ ఐ హాస్పిటల్ మరియు మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారిచే ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించడం. కంటి జబ్బు గల వారు ప్రతి ఒక్కరూ వయసుతో తేడా లేకుండా పాల్గొని కంటి వ్యాధిని నయం చేసుకుంటున్నా కోరుతున్నాం. మరియు శంకర్ నేత్రాలయ హాస్పిటల్ వారికి, మిషన్ ఫర్ విజన్ ట్రస్ట్ వారికి, కేసీటీవీ వారికి అందరికీ పేరు పేరున్న మా ధన్యవాదాలు తెలుపుకుంటూ, ప్రతి నెల 4వ శనివారం విశ్రాంత ఉద్యోగుల భవనంలో శంకర్ నేత్రాలయ హాస్పిటల్ మిషన్ ఫర్ విజన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ ఉచిత నేత్రా చికిత్స శిబిరము జరుగుతున్నది. దీన్ని మీరు అందరూ కూడా ఉపయోగించుకోవచ్చు. ఇక్కడ ఏమరా అంటే కంటి చూపు, కంటిలో శుక్లాలు ఉండేవారికి, తర్వాత కంటి పొర ఉండేవారికి, తర్వాత అదేవిధంగా ఈసారి కొత్తగా ఒక మిషన్ తెప్పిస్తున్నారు. అదేమరా అంటే షుగర్ ఉండి కంటి జబ్బు ఉన్నవారికి డయాబెటిక్ రెటినోపతిక్ అనే మిషన్ తెప్పిస్తున్నారు. అది కూడా నెక్స్ట్ వీక్ ఇక్కడికి వస్తుంది. దాంతో షుగర్ ఉండే వాళ్ళకి చాలా బాగుంటుంది, ఎందుకంటే వాళ్ళని టెస్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి బృహత్ కార్యమును ఈ మిషన్ ఫర్ విజన్ శంకర్ నేత్రాలయ వారు ప్రతి నెల జరుపుతున్నారు. ఇక్కడే కాదు, ప్రతి ఊరిలోన ఈ ప్రోగ్రాం పెట్టి ప్రతి రోజు అక్కడికి చెన్నైకి పిలుచుకొని పోయే పేషెంట్లను అక్కడ ఆపరేషన్ చేపించి తిరిగి తీసుకొని వచ్చి ఇక్కడ వదులుతున్నారు. ఇది చాలా బృహత్ కార్యం. ఇలాంటి సౌకర్యాన్ని ఈ కంటి జబ్బులు ఉన్నవారు ఉపయోగించుకోవాలని చెప్పి మా విశ్రాంతి ఉద్యోగుల తరఫున కోరుతున్నాము. దీనంతా కూడా కేసీటీవీ వారు దీన్ని ప్రసారం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా మా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. గత 6 సంవత్సరాలుగా ఈ విశ్రాంతి ఉద్యోగుల భవనంలో ప్రతి నెల శంకర నేత్రాలయ వారి సౌజన్యంతో ఉచిత నేత్ర చికిత్సా శిబిరాలు ఏర్పాటు చేస్తున్నాం. ఇంతవరకు ఒక 1000కి పైగా శస్త్రచికిత్సలు జరిగి ఉంటాయి. కానీ ఒక్కరు కూడా ఒక కేసు కూడా ఫెయిల్ అయిందని మనకు ఇంతవరకు కూడా తెలియలేదు. చాలా బాగా చేస్తున్నారు. అదేవిధంగా అన్ని ఊళ్ళో కూడా ఈ శంకర్ నేత్రాలయ వాళ్ళు ఉచిత నేత్ర చికిత్స శిబిరం చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు మాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. తర్వాత ప్రతి నెల మురళీకృష్ణ డాక్టర్ గారు ఇక్కడికి వచ్చి అందరినీ చెక్ చేసి అవసరమైన వాళ్ళని చెన్నైకి తీసుకొని వెళ్ళి శస్త్రచికిత్సలు జరిపించి మళ్ళా తీసుకుని వచ్చి వదిలేదే కాకుండా వాళ్ళకి మళ్ళా పరీక్షలు చేసి ఏ విధంగా ఉంది ఏమి అనేసి సలహాలు సూచనలు మళ్ళా మధ్యలో వచ్చి ఇచ్చి పోతున్నారు కాబట్టి వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఈ కార్యక్రమాన్ని
అందరికీ తెలిసేటట్టుగా ప్రచారం చేసుకున్నటువంటి కేసీటీవీ మా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ప్రతి మానవుడు ఆరోగ్యవంతుడుగా సుఖజీవనం సాగించాలంటే కంటి ఆరోగ్యాన్ని ముఖ్యంగా తప్పకుండా పాటించాలి. మనము మానవ జీవితంలో ఘనమైనది వివాహ ఘట్టం. ఆ వివాహ ఘట్టం కేవలము పెళ్లి చూపులతో నిర్ణయించబడుతుంది. ఆ వివాహ ఘట్టం నిర్ణయమై వెంటనే ఆ వివాహాన్ని ప్రోత్సహిస్తారు. పురోహితుడు వస్తాడు, మాంగళ్యం తంతునా మేనా భవతేన హేతునా కంటే బద్నామి శుభకే వందనం శరదాసితం. 100 ఏళ్ల జీవితం కూడా సుఖ సంతోషాలతో ఉండాలంటే మన ఆరోగ్యవంతుడిగా ఉండాలా, బాగుండాలా అని వారు కూడా దీవిస్తారు. చూపులు కలిసిన శుభవేళ ఎందుకు నీకు పరవశము. అందుకే ఆంగ్ల కవి షేక్స్పియర్ సీ ది బ్యూటీ అండ్ ఎంజాయ్ బట్ డోంట్ డిస్ట్రాయ్ అన్నాడు. అందాన్ని ఆస్వాదించు కానీ పాడు చేయవద్దు. ఎవరు కూడా ఒక సినిమాలో అందమే ఆనందం ఆనందమే జీవిత మకరందం అంటే ఆ యొక్క అందాన్ని ఎప్పుడైతే ఆస్వాదిస్తే మధురమైన జీవితాన్ని మానవుడు గడుపుతాడు. కాబట్టి కంటి ఆరోగ్యాన్ని ప్రతి ఒక్కరు కూడా కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఈనాడు ఎంతోమంది శంకర్ నేత్రాలయ వారు కావచ్చు, ఇతర సంస్థల వారు కావచ్చు, అనేక సదుపాయాలు కల్పించారు. ఈ కార్యక్రమాలంతా చక్కగా మా స్థానిక ప్రఖ్యాతి వహించిన మరి కామధేనువు లాంటి కేసీటీవీ వారు ఈ కార్యక్రమాలన్నీ ప్రచారం చేస్తూ అందరికీ ఒక చైతన్యాన్ని మరి ఒక విధమైన ఉపదేశాన్ని కలిగించి ఇది వినియోగించుకోవాల్సిందిగా వారు అనేక కార్యక్రమాలు ఎన్నో శ్రమలు కోర్చి చక్కగా వాళ్ళు ప్రచారం చేస్తున్న వారికి మేము శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మా విశ్రాంతి ఉద్యోగుల తరఫున, మా అధ్యక్ష కార్యదర్శుల తరఫున మేము వారికి శతాధిక ధన్యవాదాలు తెలియజేస్తూ అలాంటి కల్పతరువు లాంటి కేసీటీవీ మా ప్రాంతంలో ఉండటం మా అదృష్టంగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు విస్తృతంగా మరి ప్రజలకు అందించాల్సిందిగా వారిని కోరుకుంటూ జై హింద్. నేర నియంత్రణ, శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక కార్యకలాపాల నియంత్రణ లక్ష్యంగా కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సిఐ రాఘవరెడ్డి తెలిపారు. స్థానిక పోలీసులు శనివారం ఉదయం పొంగనూరు పట్టణంలోని భగత్ సింగ్ కాలనీలో కార్డన్ అండ్ సర్చ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనుమానిత ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. సరైన రికార్డులు లేని 6 ద్విచక్ర వాహనాలను సీజ్ చేశారు. అలాగే కొత్తగా సవరించిన మోటార్ వెహికల్ చట్టంలో పెంచిన జరిమానాల గురించి ప్రజలకు అవగాహన కల్పించిన తర్వాత కాలనీలో ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఎటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడకూడదని హెచ్చరించారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉందన్నారు. కౌంటింగ్ రోజు ఎలాంటి గొడవలకు తావు ఇవ్వకుండా ఉండాలన్నారు. బాణాసంచాలు కాల్చడం, ర్యాలీలు నిర్వహించడం వంటివి చేయకూడదని హెచ్చరించారు. ఈ కార్డన్ సర్చ్లో ఎస్ఐలు సుబ్బారెడ్డి, మహమ్మద్ రఫీతో పాటు 20 మంది సిబ్బంది పాల్గొన్నారు. వేసవి సెలవులు, ముఖ్యంగా ఎలక్షన్లు పూర్తి కావడం, విద్యార్థుల పరీక్షా ఫలితాలు విడుదలైన నేపథ్యంలో తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ముఖ్యంగా శుక్ర, శని, ఆదివారాల్లో సామాన్యుల భక్తుల రద్దీ వలన వారు దర్శనానికి సుమారు 30 నుంచి 40 గంటల సమయం వరకు క్యూ లైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు వీలుగా జూన్ 30వ తేదీ వరకు శుక్ర, శని, ఆదివారాల్లో బ్రేక్ దర్శనం రద్దు చేసినట్లు టీటీడీ తెలిపింది. వీఐపీ బ్రేక్ దర్శనానికి సిఫార్సు లేఖలు స్వీకరించడం లేదని భక్తులు ఈ మార్పును గమనించి టీటీడీకి సహకరించాలని అధికారులు కోరుతున్నారు. భక్తులు కూడా రద్దీని గమనించి తిరుమల ప్రయాణం ప్లాన్ చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. శనివారం తెల్లవారుజాము నుంచే తిరుమలలో శ్రీవారి దర్శనానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. కొండపై వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి షెడ్లన్నీ నిండిపోయాయి. ఏకంగా రింగ్ రోడ్డు మీదుగా ఆక్టోపస్ భవనం వరకు భక్తులు క్యూ కొట్టిపోయారు. భక్తులు దాదాపు 3 కిలోమీటర్ల మేర క్యూ లైన్లలో వేచి ఉన్నారు. వీరికి శ్రీవారి దర్శనానికి 24 గంటలకు పైగా సమయం పడుతోందని టీటీడీ చెబుతోంది. టీటీడీ రద్దీని గమనిస్తూ క్యూ లైన్లలో వేచి ఉన్న భక్తులకు అన్న ప్రసాదాలు, త్రాగునీరు, పాలు అందిస్తున్నారు.
పంపిలా జనాలు అయిపోయారు. లైన్ వచ్చేసింది, ఫ్రీ దేశం లైన్ వచ్చేసింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కౌంటింగ్ నేపథ్యంలో అల్లర్లకు చెక్, ధైర్యం నింపేందుకే మాక్ డ్రిల్, చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే చర్యలు, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు. ఉచిత కంటి వైద్య శిబిరాలు, కంటి చూపుకు పునర్జన్మ. ఆర్టీసీకి పెరుగుతున్న ప్రయాణికుల ఆదరణ, డిఎం సుధాకరయ్య. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.